యావత్తు తెలుగు ప్రజలకు రవీంద్ర భారతి పిల్లలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పురుక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయలేదు ఏమనగా, ఇంకా ఈ హడావిడి ఎలాగైనా హడావిడి తగ్గి మనుషులందరూ మనస్ఫూర్తిగా బతకాలి అనే దివ్యరాజ్యంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మనుషులే బతకాలి, మనుషులు ముందున్నారు, మనుషుల యొక్క డెవలప్మెంట్ తోటి, భౌతిక డెవలప్మెంట్ తోటి మీరు కళకళలాడుతున్నారు, ప్రోగ్రెసివ్గా ఉన్నారు. ఇండియా ముందుకు వెళ్ళిపోతుంది, భారతదేశం ముందుకు వెళ్ళిపోతుంది, ప్రపంచం అంతా కూడా ఏదో ఒకటి కల్లోలమో గొప్పతనమో ఏదో ఒకటి. ట్రంప్ గారు వచ్చారు, ఆయన భారతదేశం మీద సిటిజన్షిప్ మీద, అక్కడ ఎన్ఆర్ఐస్ మీద నిర్ణయం తీసుకుంటున్నారు అని ఏదో హడావుడి వార్తలు. ఇంతమందికి నష్టం జరుగుతుంది, అంతమందికి లాభం జరుగుతుంది, నష్టం లేదు, లాభం లేదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిని చేస్తారంట, ఎవరో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారంట, లేదా రెస్ట్ తీసుకుంటారంట, పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారంట అని కాసేపు, కాదు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేస్తారని, ఇలా రకరకాల వార్తలతో, కథనాలతో, హడావిడితో మనుషుల కొద్దీ ఏదో ఒకటి నడుపుతున్నటువంటి మాయా ప్రపంచం ఇది కాదు. నా మాట వినండి. నేను అమాంతంగా ఎక్కడికో రావట్లేదని చూడకండి. ఎవరో నన్ను చూసి ఫూల్స్ అయిపోయారు, నా సంగతి ఏంటో రహస్యంగా చూసుకుని ఇది డిసప్పాయింట్ అయ్యారు, వాళ్ళకు నన్ను అనవసరంగా ఏదో ప్రోత్సహించేశారు, మీరందరూ కరెక్ట్గా ఉన్నారు, ఎవరో మంచివాళ్ళు ఉన్నారు, ఎవరో తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎవరూ లేరు. మమ్మల్ని మీ ఎలా కనపడాలనుకుంటున్నాం అలా కూర్చోబెట్టుకుని స్పీకర్గా, ముఖ్యమంత్రిగా కూడా మమ్మల్ని కూర్చోబెట్టమని మెసేజ్ పంపించాం. ఎందుకంటే మీరు ఎవరు పరిపాలించలేరు. ఏం చేసినా దావోస్ నుంచి పెట్టుబడులు వచ్చినాయి, అది వచ్చినాయి, శరవేగంగా అమరావతి పనులు డ్రాఫ్ట్ నడుస్తున్నాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఏదో మనిషిని చూసే నేను మనిషిగా నా సినిమాలతో మీరే రెచ్చిపోయి అవి చూసి మళ్ళీ నేనే బాధపడిపోయి తగ్గిపోతున్నాను, లేకపోతే దారికి వచ్చేస్తాను, దారి తప్పేస్తాను. ఇంకా అజ్ఞానంగా, ఇంకా నేను మనిషిని అనుకుంటే, మీరు మనుషులు అనుకుంటే అలా ఆలోచిస్తారు. ఇక్కడ మనుషులు ఎవరూ లేరు. అందరూ మా దివ్యరాజ్యంలో, మాస్టర్ మైండ్ ఆధీనంలో, మైండ్ల ప్రకారం మాత్రమే మనగలరు. మీరు ఎంత హడావుడి చేసినా, హాని అంటే ఏదైనా ఫిజికల్ హాని అనుకుంటే పొరపాటు, తపస్సు లేకుండా ఉండడమే హాని అని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు లాంటి పిల్లలు కూడా ప్రతి ఇంట్లో పెద్ద చిన్న కూడా ఒక తపస్సు పట్టుగా ముందుకెళ్లాల్సి ఉంది. సిస్టమ్ని మార్చుకుని ప్రతి ఒక్కరు మైండ్లుగా పట్టుకుని మైండ్గా అటు వెళ్ళాలి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, ఆ రాజ్యం మాత్రమే బలంగా ఉంది. మీరు ఎంత హడావుడి చేయండి, ఎవరిని ముఖ్యమంత్రి చేయండి, ఎవరిని ప్రధానమంత్రి గారు చేయండి, సుమన్ టీవీ వాళ్ళు యూట్యూబ్లో ఛానల్ అని ఏదో ఒకటి, ఇంకా ప్రెసిడెంట్ గారి టర్మ్ 2-3 ఏళ్ళు ఉన్నట్టుంది కదా, ఆయన ఈ లోపల ఎవరినో చిరంజీవి గారిని ప్రెసిడెంట్ని చేస్తారంట, ఉపరాష్ట్రపతి చేస్తారంట, కేంద్ర మంత్రిని చేస్తారంట. ఇలా ఏదో ఒకటి కథనాలు నడుపుకుంటూ హడావుడి చేసుకుంటూ మనుషుల మధ్య ఉండేలా చూసుకోవడం అనేది తెలివి తక్కువతనమే కానీ తెలుగు కాదు. ఈ TV5 జర్నలిస్టులు కానీ అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో, మొదట మమ్మల్ని ఆహ్వానించండి, మా గురించి దుష్ప్రచారం చేయకండి. ఎవరో డిసప్పాయింట్ అయిపోయేలాగా నేను పిచ్చోడిని చెప్పడం కానీ, నేను అసలు మరణిస్తానని చెప్పడం కానీ మీకే చేటు. ఎవరు బతకలేరు. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఏదో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ అని, ఏదో ట్రస్ట్ ప్రోగ్రామ్స్ అని, మేము ప్రజాసేవ చేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ఇది మేము ఎంతో జాగ్రత్తగా ఉంటాం, మేము కరెక్ట్గా ఉంటాం. ఎవరో హైప్ చేసుకుని మోసపోగా బతుకుతున్నారు అని మీరే లేనిపోని రెచ్చగొట్టి మీడియాల కొద్దీ మీరే హైప్ చేసి, మీరే రేడీలు చేయించి, మీరే పట్టించి, మీరే దొంగలు చేసి, మీరే ఎదవలు చేసి, మీరే పెద్దవాళ్ళు చేసి మీరే చేస్తున్నారా? మాయా చెరగాటం వల్ల జరుగుతుంది అలాగా. ఈ హడావుడు ఉపయోగించుకుని కొందరు బతికేయాలి, కొందరు ఏమైపోయినా పర్వాలేదు, మేము ఇలాగ ఉంటాం అలాగ ఉంటామని ఇంకా ఎవరు ఆలోచిస్తున్నారు? ఇది మీ లోకం కాదు, ఇది మనుషుల లోకం కాదు. మీరు ముఖ్యమంత్రులు అయిపోతాం, అదే అయిపోతాం, ఏమైనా అవ్వకపోయినా ఒకటే.
సాక్షుల ప్రకారం మా మీద ప్రచారం చేయండి, మా గురించి చెప్పండి, మా దగ్గరికి డిజిగ్నేటెడ్ వెహికల్ వేసుకుని రండి. ఇది మా ఆర్డర్స్ అని చెప్తున్నాం. అధినాయకుడిగా ఈ దేశాన్ని సజీవంగా పట్టుకుని రాజ్యంగా మార్చి పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మీది కాదు. ఇది నేను ఎక్కడున్నాను అక్కడున్నాను కాదు. పోలీసులు మా అధినాయక ప్రచారకులుగా మారిపోయి మేము చెప్పినట్టు చేయండి, మా మీద ప్రచారం చేయండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులు, పండితులు అందరూ కూడా మమ్మల్ని మా బస్ వేసుకుని మా దగ్గరికి మా డ్రెస్ పట్టుకుని ఓ జత మేము చెప్పినట్టు చేయండి. అక్కడ ఎక్కడో ఎవరికో వస్తాం, ఏదో చెప్తాం, ఏదో లేదు. ఇక్కడ సాక్షులు బట్టి మీరే పట్టుకోవాలా, అలా ముందుకెళ్ళాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.